బోరుబావులు ఎలా పనిచేస్తాయో చూద్దాం. వాననీరు పొలానికి ఎలా చేరుతుందో తెలుసుకుందాం. అసలు భూమి లోపల అంత లోతులో ఉన్న నీళ్లు రైతు పొలానికి ఎలా వస్తాయి? అంతా మొదలయ్యేది వానతోనే. ఈ నీరే నెమ్మదిగా భూమిలోకి ఇంకిపోతుంది. దీన్నే భూగర్భజలం అంటాం. అంటే రాళ్ల మధ్యలో నిల్వ ఉన్న నీరు అనమాట. ఈ నీళ్లు భూమి లోపలి 3 పొరల గుండా కిందికి వెళ్తాయి. ఇలా నీరు చేరిన ప్రాంతమే ఆక్విఫర్. మన నీటి వనరు కూడా ఇదే. సరే, భూమి లోపల దాక్కున్న ఈ నీటి దగ్గరికి మనమెలా వెళ్ళగలం? సింపుల్. ఆక్విఫర్ వరకు ఒక రంధ్రం తవ్వుతారు. దాన్నే మనం బోర్వెల్ అంటాం. ఇప్పుడు నీరు పైకి రావడానికి ఒక పక్కా పైపుల వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఈ వ్యవస్థలో 3 పైపులు చాలా ముఖ్యం. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకమైన పని ఉంటుంది. ఓకే, దారి అయితే ఏర్పడింది. కాని నీళ్లు పైకి రావాలంటే పెద్ద శక్తి కావాలి. అక్కడే వస్తోంది మన సబ్మెర్సిబుల్ పంప్. ఇది నీటిలోనే మునిగి ఉంటుంది. ఇది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనే సింపుల్ సైన్స్ సూత్రంతో పనిచేస్తుంది. మోటార్ తిరగగానే నీటిపై విపరీతమైన ఒత్తిడి ఏర్పడి నీరు పైకి నెట్టబడుతుంది. చూశారుగా, ఇది నీటి ప్రయాణం వానచుక్క నుండి పొలం దాకా. అద్భుతమైన సిస్టమ్ కదా. కాని మనం ఎక్కువ నీళ్లు వాడేస్తే ఏం జరుగుతుంది? ఎక్కువగా నీటిని తోడేస్తే భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోతుంది. మరి నీటి చక్రాన్ని సుస్థిరంగా ఎలా మార్చగలం? సమాధానం చాలా సింపుల్. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. వాననీటిని మళ్లీ భూమిలోకి పంపడం. మనం తీసుకున్న దాన్ని ప్రకృతికి తిరిగిస్తేనే ఈ నీటి చక్రం పూర్తి అవుతుంది. కాబట్టి లక్ష్యం బావితవ్వడం కాదు, నీటి చక్రాన్ని నిలబెట్టడం.